ఒక రోజున ఎవ్వరు గుడి బయటకొచ్చి ఆలనా పాలన లేని గుడిలో నేను ఎందుకుండాలని అమ్మవారు బయటకొచ్చింది. అమ్మవారు బయటకొచ్చేసరికి కట్టిన చీర చిరిగి ఉన్నది, తొడిగిన రవిక చిరిగి ఉన్నది. ఎలా అని పిఠాపురంలో సాలివాడికి కబురు పంపించింది. పిఠాపురంలో ఉన్నాడా సాలన్న చీరన్న రవికున్న నా సాలన్న నేసి తీసురారా నా సాలన్న కట్టిన చీరేమో నా సాలన్న చిరిగిపోయింది నా సాలన్న తొడిగిన రవికేమో నా సాలన్న చిరిగి ఉన్నది చీరన్న రవికున్నో నా సాలన్న నేసి తీసురారా నా సాలన్న ధనము ఇస్తానురా నా సాలన్న డబ్బు ఇస్తానురా నా సాలన్న మాట వినవయ్యా నా సాలన్న వేగము రావయ్యా. అమ్మవారు పంపించిన కబురు విని సాలివాడు సంతోషపడ్డాడు. శక్తి స్వరూపమైనటువంటి తల్లి నాకు కబురు పంపించింది, ఎంత అదృష్టవంతుడని సంతోషపడ్డాడు. దండము తల్లి నాయమ్మ 10,000 దండాలు నా సాలన్న ఆదివారము పూట నా సాలన్న తలంటికి స్నానమాడి నా సాలన్న ధూప దీపము పెట్టి నా సాలన్న దండం పెట్టినాడా నా సాలన్న పెట్టిలో డబ్బులేమో నా సాలన్న పట్టుకున్నాడా తూర్పు దిక్కునా నా సాలన్న తిరిగి ప్రయాణమయ్యే నా సాలన్న దండం పెట్టినాడా నా సాలన్న సంతకి చేరినాడు నా సాలన్న పట్టుకున్నాడా. ఏకదృష్టితో అమ్మవారి ధ్యానముతో మండుటెండలో నడుచుకుంటూ ఒక మర్రి చెట్టు కింద మూట కింద పెట్టి విశ్రాంతి తీసుకున్నాడు. అమ్మవారిని ధ్యానం చేశాడు. పట్టుకొని సాలన్న వడివడిగా నడిచినాడు నా సాలన్న వైశాఖ మాసములో నా సాలన్న గ్రీష్మ ఋతువులోన నాయమరో ఎండలు మెండుకుండే నా సాలన్న కాలు కాలుతున్నాయి నా సాలనకి కొంతెండిపోయింది నా సాలన్న మండుటెండలోన నా సాలన్న నడిచి వచ్చాడు నా సాలన్న ఇంటికి చేరినాడా నా సాలన్న కాలు కడిగినాడు నా సాలన్న దేవుడు గదిలోన నా సాలన్న పట్టు ఉంచినాడా నా సాలన్న విశ్రాంతి తీసినాడా. మొన్నాడు ఉదయాన పట్టు సరిచేయడానికి సిద్ధమయ్యాడు. చిక్కులు తీసి పట్టు సరిచేసినాడు. తెల్లవారింది సాలన్న స్నానం చేసినాడు నా సాలన్న పట్టు తీసినాడు నా సాలన్న చిక్కులు తీసినాడు నా సాలన్న సిరిగడ్డాడమ్మ నా సాలన్న అన్నదమ్ములతోటి నా సాలన్న సరిగా పెట్టినాడు మగ్గము పెట్టినాడు నా సాలన్న నేత మొదలేటి నా సాలన్న బావమరుదులతోటి నా సాలన్న బాగుగా నేసినాడా బయట కొంగుల మీద సాలన్న పాల పెట్టాలు నేసి సాలివాడు నేసిన రవిక చీర మడత పెట్టి మూట కట్టి శంఖలో పెట్టుకుని బయలుదేరినాడు. అల్లంత దూరములో బెజవాడకు చేరుకున్నాడు. అలంత దూర